చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విచారవదనంతో, అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి ఓదార్పు చెప్పేటప్పుడు కొంచెం ధైర్యం చెప్పే మాటలు చెప్తా, వాళ్ళ బాధని మన బాధ అనుకొని వెళ్తారు చూడండి, వాళ్ళు నిజమైన స్నేహితులు కావచ్చు, నిజమైన నాయకులు కావచ్చు. కానీ ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి బాధపడుతున్నాడు అంటే కనుక ఆ బాధలో సంతోషాన్ని వెతుక్కుంటూ, ఆ బాధలో రాజకీయాన్ని వెతుక్కుంటూ, ఆ బాధని ఒక బల ప్రదర్శనగా చూస్తూ, అవతల వ్యక్తి పడుతున్న బాధని మన బల ప్రదర్శన కోసం చూపిస్తున్నట్టు వెళ్తారు చూడండి. వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఆ సైకో మనస్తత్వం ఎలాంటిదంటే కనుక, ఉన్న వాస్తవం చెప్పాలంటే కనుక, నిన్న ఏదైతే కల్లితండాకి జగన్మోహన్ రెడ్డి తన అనుచర గణంతో వెళ్ళిన తీరు చూసిన ఎవరికైనా అర్థమై ఉండాలి. ఇతను చనిపోయిన, భారతదేశం కోసం చనిపోయిన మురళీ నాయక్ అనే కుటుంబాన్ని, అతని కుటుంబాన్ని, వీర జవాన్ కుటుంబాన్ని, అమరుడైన వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేయించుకోవడానికి వెళ్తున్నాడా అనేది జనాలకు అర్థం కాలేదండి. ఏదైతే వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహం కల్లితండాకు వచ్చిందో ఆ రోజు అక్కడే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ అందరూ అక్కడే ఉన్నారండి. పక్కనున్న జనాల నోటి ఎమ్మటి నుంచి ఎక్కడైనా సరే, జనాల నోటి వెంట నుంచి ఎక్కడైనా సరే వీళ్ళ గురించి జై నినాదాలు కానీ, వీళ్ళ మొహంలో ఎక్కడైనా సరే చిరునవ్వులు కానీ కానొచ్చినాయండి. అక్కడికి వచ్చిన వాళ్ళ మొహాల్లో, ఎవరిని మొహాల్లో అయినా చిరునవ్వులు కానొచ్చినాయా? లేదే. మన కోసం, మన ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడాడు ఒక వీర సైనికుడు అని చెప్పి అతను తడుచుకొని ప్రతి ఒక్కళ్ళ గుండె బరువెక్కి కళ్ళ వెంటన కన్నీరు రాలిందండి ప్రతి ఒక్కరికి. కానీ చెప్పాలంటే నాకే బాధేస్తుంది ఇది. ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎలా వెళ్తాడంటే అండి, మీకు ఉదాహరణకి చూపిస్తాను నేను. ఇది జనాలందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు. కాకపోతే కనుక నాకు డిస్టర్బ్ అవుతున్నా. నేను ఈ ఫోటో చూసిన ప్రతిసారి పదే డిస్టర్బ్ అవుతున్నా. ఇప్పటివరకు నేను చూపించకూడదు, ఎందుకులే నువ్వు ఊరుకుంటున్నాను. ఏంటండి ఇది? ఏంటి ఇది? పరామర్శించే విధానమా ఇది? ఆ చిరునవ్వులేంటి? ఏంటి ఆ చిరునవ్వులేంటి? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, చిరునవ్వులా? అతను మన కోసం చనిపోయాడయ్యా. నీ ప్రాణం కాపాడటానికి, నా ప్రాణం కాపాడటానికి, దేశంలో ఉన్న పౌరుల ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టాడు. అతని ఇంటికి వెళ్ళి నవ్వుతావా నువ్వు? కొంచెమైనా సరే బాధ ఉందా నీకు? కొంచెం కాదే కొంచెమైనా సరే. ఎక్కడ నవ్వాలి, ఎక్కడ నవ్వకూడదు, దేనికి నవ్వాలి, దేనికి నవ్వకూడదు, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా పోతుందా నీకు? అరే, మన కోసం, మన ప్రాణాలు కాపాడటం కోసం బోర్డర్లో 14 మంది ముష్కర మోకల్ని తుదముట్టించి తిరిగి వచ్చే సమయంలో దొంగచాటుగా పాకిస్తాన్ పుండాకోర్లు దొంగచాటుగా కాల్చిన కాల్పుల్లో చనిపోయాడండి మన కోసం. అతని ఇంటికి వెళ్ళి నవ్వుతావా? ఉందా నీకు అసలు బుర్ర? మనిషివేనా అసలు నువ్వు? ఏం ఆలోచిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? చాలాసార్లు మిగతా విషయాల్లో ఎవరెక్కడ చనిపోయినా వెళ్ళి నవ్వుతుంటే కనుక నాకు ఏ రోజు అనిపించలేదండి, ఈ వ్యక్తి మనస్తత్వం ఇంతేలే, ఇంతకు మించి ఏం చేయలేడు. ఆ నవ్వు అనేది అసలు దేవుడిచ్చిన వరమో నీకు శాపమో అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి. నవ్వటం ఒక భోగం అంటారు. ఆ నవ్వు ఎక్కడ నవ్వాలో తెలియటం కూడా మంచిది జగన్మోహన్ రెడ్డి. ఓకే, నవ్వుతున్నావు, అది నీ ఫేస్ డిఫెక్ట్ కావచ్చు, నీ బిహేవియర్ డిఫెక్ట్ కావచ్చు, నీ సైకో మెంటాలిటీ డిఫెక్ట్ కావచ్చు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. నీ నవ్వు నీ ఇష్టం వచ్చినట్టు నవ్వుకో. కానీ వీర జవాన్ మా దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి నవ్వులు నవ్వమాకు జగన్మోహన్ రెడ్డి, నవ్వమాకు.
కడుపు రగులుతుంది యువతలా. అరే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మంత్రి గారు కానీ, అక్కడ మంత్రి సవితమ్మ గారు కానీ, ఇంతమంది అక్కడ ఉన్నారు, మిగతా మంత్రులు ఉన్నారు అక్కడ. ఎవరి మొహంలో అయినా సరే ఇంత చిన్న చిరునవ్వు చూసావా? ఆ కుటుంబం ముందర నవ్వటం చూసావా? ఇంత ఏంటి నినాదాలా నీకు? ఎక్కడికి వెళ్ళినా అండి, నువ్వు బల ప్రదర్శన చేయడానికి వెళ్ళావా, వాళ్ళకు భరోసా ఇవ్వడానికి వెళ్ళావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు జన సమీకరణ, ఆ తోపు దుర్తిగాడు ఉన్నాడు పక్కన ఒకడు, పోలీసు విచారణకు రమ్మంటే పరారైపోయి, మొన్నటిదాకా పరారైపోయి, ఇప్పుడేదో వచ్చి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ 3 పదాలు, ఊత పదాలు పట్టుకొని తిరుగుతున్న వైసీపీ నాయకులను అడుగుతున్నా అండి, ఎక్కడికి వెళ్ళాడండి జగన్మోహన్ రెడ్డి? ఎక్కడికి వెళ్ళాడు? కళ్ళితండాలో మన కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? మీ యొక్క అండగా మేము ఉంటామండి, మా పార్టీ తరపున మేము ఇంత చేస్తాం. ఓకే, ప్రకటించాడు 25 లక్షలు, శబాష్, ఒప్పుకుంటున్నా, క్లాప్స్ కొడుతున్నా జగన్మోహన్ రెడ్డి, నీకు ఒప్పుకుంటున్నా. కానీ 25 లక్షలు ఇస్తావన్న గ్యారంటీ ఏంటి? ఏంటి? నువ్వు ఇచ్చిన చెక్కులు, చాలా చెక్కులు బౌన్సులు కూడా అయినాయి చాలామందికి. నువ్వు ఇస్తావన్న గ్యారంటీ ఏంటి? విజయవాడ వరద బాధితుల కోసం ₹1 కోటి ప్రకటించావు, ఏమైనాయి ఆ ₹1 కోటి? హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్ ప్రజల కోసం ₹1 కోటి ప్రకటించావు, ఆ ₹1 కోటి ఏమైపోయినాయి? అదే ఖాతాలో వేసుకోవాలా? ఆ పని మాత్రం చెయ్యి మాకు జగన్మోహన్ రెడ్డి. ఆ పని చేస్తే కనుక పబ్లిక్ మొత్తం, ప్రజలందరూ నీ మొహాన కాండ్రించి వస్తారు, చెబుతున్న గ్యారంటీగా. హుదూద్లో చేసినట్టు, అలాగే కనుక విజయవాడ వరదల్లో చేసినట్టు కనుక నువ్వు చేస్తే కనుక మొహాన ప్రజలందరూ కాండ్రించి వస్తారు. ఆ పని మాత్రం చేయమాకు. ఈ మాట అయినా నిలబెట్టుకో. మొన్న ఏదో మీ కడపలో వాళ్ళకి ఇచ్చావు కదా, ఎకరానికి 20,000 కాడికి ఇచ్చానని చెప్పుకుంటున్నావు కదా, అవి ఎవరెవరికి ఇచ్చావో అందరి దగ్గర లిస్ట్ వచ్చింది, కానీ దాని సంగతి తర్వాత మాట్లాడదాం. అలాగే ఇచ్చిన ఈ ప్రామిస్నైనా నిలబెట్టుకో. సరే అండి, అదొక విషయం అండి. ఓకే, ఇప్పుడు నీ పదవి పోయి సంవత్సరం అయిపోతుంది, దగ్గర 1 సంవత్సరం అవుతుంది. నిన్నటికి ఓటింగ్ స్టార్ట్ అయింది, అంటే 13వ తారీఖు ఓటింగ్ పడింది. తర్వాత నీ పదవి ఊడిపోయింది, 11కి పడిపోయావు, అదంతా వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పరామర్శించు, అన్నీ సరిచేయి, బాగానే ఉండిద్ది. కానీ ఈ నినాదాలు ఏంటి? జై జగన్ అనే నినాదాలు ఏంటి? నీ సైకో మోకకి నువ్వు చెప్పుకోలేవా? నీ పేటీఎం బ్యాచ్కి చెప్పుకోలేవా నువ్వు? ఎక్కడ ఏమి మాట్లాడాలి, ఎక్కడ ఎలాంటి నినాదాలు ఇవ్వాలి? బోలో భారత్ మాతాకి జై అనాల్సిన చోట జై జగనా? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి కొంచెం అయినా? నేను అంటుంది కాదండి, నేను పొర్రపాటున కూడా చెప్పట్లా, వాస్తవం చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం. జగన్ జై జగనా? ఇటు పక్కన నీ కోతి మోక వచ్చి, ఇటు పక్కన నీ కోతి మోక, సీఎం సీఎం సీఎం. ఎవడరా సీఎం? ఎవడకరా సీఎం? ఎవడరా సీఎం? ఎవడికి సీఎం? నువ్వు వెళ్ళింది ఎక్కడికి? ఎవరికి భరోసా ఇవ్వడానికి వెళ్ళావు? జై జగన్ నినాదాలు అవసరమా నీకు? వినిపిస్తా, మళ్ళీ వినిపిస్తా. ఏంటి? ఎవడికి ఎక్కువ నువ్వు? నీ భజన చేయాలా? అక్కడికి వెళ్తే కనుక వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులని పరామర్శించి నువ్వు పైకి లేచేటప్పుడు నీకు భజన చేయాలా? జై జగన్ నినాదాలేంటి? సిగ్గుందా కొంచెమైనా? కంట్రోల్లో పెట్టుకోలేవా? చేత కదా ఆ మాత్రం?
మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది చెప్పుకోలేకపోతున్నావు. ఆ మాత్రం నీకు సైకో మొక్కే. సిగ్గుపడి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా సరే బుద్ధి జ్ఞానం పెంచుకో, కొంచెమైనా బుద్ధి జ్ఞానం పెంచుకో. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలనేది తెలుసుకో. పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ ఆపేయి. ఇప్పటికైనా సరే నీ సైకిక్ మనస్తత్వానికి చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి నవ్వమాకు. నీకు ఇంకా పిచ్చెక్కిందేమోనని చెప్పి జనాలందరూ వెంటబడి చెప్పులతో తరుముతారు. చెబుతున్నా, నీ సైకో మనస్తత్వం చల్లారాలి అంటే కనుక శ్మశానంలో కూర్చో. రోజుకు 10 శవాలు వస్తాయి. తాడేపల్లి శ్మశానంలో కానీ విజయవాడ శ్మశానంలో కూర్చో. రోజుకు 10 మంది వస్తారు అక్కడ చనిపోయిన వాళ్ళు. అక్కడ నవ్వుకో, కసిదీరా నవ్వుకో, కరువు తీరా నవ్వుకో. అంతేగాని మన కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ చిరునవ్వులా నువ్వు మళ్ళీ సీఎం అని చెప్పి వెనక మళ్ళీ నీ సైకో బ్యాచ్ అరుపులా, ఇంకో పక్కన జై జగన్ నినాదాలా. నువ్వు పార్టీ నడుపుతున్నావా లేదా ప్రమోషన్ క్యాంప్ నడుపుతున్నావా? ఇంతకంటే దిగజారవు అనుకున్న ప్రతిసారి ఇంతకంటే దిగజారవు. నేను నిన్నటి నుంచి కూడా వీడియో చేయకుండా ఆగుతున్నా. ఈ ఫోటో చూసిన తర్వాత ఆగలేకపోయానండి. అక్కడికి వెళ్ళినా కూడా అదే నవ్వంటే గనక ఈ బ్రతుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఈ బ్రతుకు? మన కోసం ప్రాణాలు అర్పించిన అతని దగ్గరికి వెళ్ళి నువ్వు నవ్వుతావా? వాళ్ళ కుటుంబాన్ని చూసి నవ్వుతావా? నువ్వు మనసు తేలకపరిచేలాగా నీకు అందరికీ మేము అండగా ఉంటాం, మీ మొహంలో చిరునవ్వులు మేము చూస్తామని చెప్పి రావాలి అక్కడ. కానీ నువ్వు నవ్వి రాకూడదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా సరే నీ పద్ధతులు మార్చుకుంటే అన్నీ బాగుంటాయి. లేదంటే కనుక మీ పక్కన మీ పేటీఎం బ్యాచ్ అరుస్తున్నట్టు సీఎం అని అరుస్తున్నట్టు నువ్వు జీవితంలో సీఎం కాలేవిక. గుర్తుపెట్టుకో. నీ నవ్వును నువ్వు కంట్రోల్లో పెట్టుకున్న రోజు మాత్రమే నువ్వు జనాల్లోకి రాగలవు. విడిగా ఇలా చేస్తే కనుక నువ్వు సీఎం కాదు కదా, సీఎం ఆఫీస్లో ప్యూన్గా కూడా పనికిరావేక.